క్రైస్తవులమైన మనకి, అలాగే ఇశ్రాయేలీలు కానివ్వండి, వారికైనా ప్రభువును ఆరాధించే బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉండాలి. ఒక ప్రత్యేకత ఉండాలి. అన్యులెవరో, ప్రభువుని ఎరిగిన వారెవరో తెలియని పరిస్థితులు మనలో కనబడుతున్నాయి. కాబట్టి అన్యులకి మనకి తేడా లేకపోతే, అంటే దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుణ్ణి ఎరగని వారికి తేడా తెలియకపోతే నువ్వు ప్రభువుని నమ్మిన వ్యర్థమని ప్రభు పేరు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువుని నమ్ముకుంటున్న మనలో ఒక ప్రత్యేకత మనలో లేకపోతే దేవుని మందిరానికి వస్తున్నాము కానీ దానివల్ల ప్రయోజనం మనకి ఉండదు.